టీడీపీ బరిలోకి దించింది ఏలూరు సాంబశివరావుని, అలాగే వైసీపీ బరిలోకి దించింది ఎడం బాలాజీ. ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నించుదాం. ముందుగా టీడీపీ నుంచి ఏలూరు సాంబశివరావు ప్రొఫైల్ హియర్ ఇట్ ఈస్. కమ్మ సామాజిక వర్గ నేత, 2012 నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఈయన. అలాగే 2014లో తొలిసారి పర్చూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2019లో కేవలం 1647 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఆయన గెలవడం జరిగింది. ప్రస్తుతం మరోసారి టీడీపీ నుంచి బరిలోకి దిగారు. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ విజయం అవుతుంది. సో ఇది ఏలూరు సాంబశివరావుకి సంబంధించిన ప్రొఫైల్. మూవింగ్ ఆన్ నెక్స్ట్ ప్రొఫైల్. వైసీపీ నుంచి బరిలోకి దిగారు ఎడం బాలాజీ. బలిజ సామాజిక వర్గానికి చెందిన నేత, 2012 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 2014లో వైసీపీ తరఫున చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. మూవింగ్ ఆన్, 2019లో చీరాల వైసీపీ టికెట్ ఆశించారు, కానీ దక్కలేదు ఆయనకి. ఇన్ఫాక్ట్ మొన్నటి వరకు కూడా చీరాల టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన. అనూహ్యంగా తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు ఎడం బాలాజీ.